హాయ్, వెల్కమ్ టు కొలుగురు 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్ని. మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం అనేది అనుమానాలు వస్తూ ఉన్నాయి. మనం ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? పేరుకు మన రాష్ట్రమైనా మనకు స్వేచ్ఛ లేదా? మన మనోభావాలకు విలువలు ఉండవా? పాలకులు మన వాళ్ళే కానీ చేతలు మనయేనా? ఇన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. రోజు రోజుకు అనుమానాలకు బలపడుతున్నటువంటి నిరూపణలు, పాలకుల తీరు నిదర్శనాలు కనపడతా ఉన్నాయి. మనం మోసపోతే గోసపడతామన్నది ఎంత నిజమో ఇప్పుడు తెలుస్తూ ఉంది. తెలంగాణ భావజాలానికి విలువ లేకుండా పోయింది. ఏకంగా రాజకీయ నాయకులు ఇంకెక్కడి తెలంగాణ, మళ్ళెక్కడి తెలంగాణ పదం అనేటువంటి నీచానికి దిగజారినటువంటి రాజకీయ ప్రతినిధులను చూస్తూ ఉన్నాం. మరే వాళ్ళని అడగాల్సి ఉంటుంది ఒక ప్రశ్న. ఏ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం భారతదేశం అన్న భావజాలం ఉండకూడదని వాళ్ళు భావిస్తున్నారా అని? అది కాదు కదా. మరి తెలంగాణ ఏర్పడితే తెలంగాణ భావజాలం ఉండకూడదు, తెలంగాణ పదం ఉండకూడదా? ఇది ఎట్లా కరెక్ట్ అని చెప్పి అట్లాంటి మూర్ఖులని మనం ప్రశ్నించాల్సిందే. ఈ రాష్ట్రంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాల కన్నా పక్క రాష్ట్రాల పొలకు అగ్రతాంబూలాలు ఇస్తూ ఉన్నారు. అవార్డులు ఇచ్చినా వాళ్ళకే ఇస్తున్నారు. చివరికి చనిపోయిన వ్యక్తులకు ప్రేమపూర్తిగా గుర్తుగా ఆరాధ్యం కోసం పెట్టుకున్నటువంటి, ఆరాధిస్తానికి పెట్టుకున్నటువంటి విగ్రహాలకు కూడా, ఆంధ్ర విగ్రహాలకు పర్మిషన్స్ వస్తూ ఉంటాయి. అనుమతులు లేకుండా కట్టేసుకుంటూ ఉంటారు. నడి బజారులో నడుమున హైదరాబాద్ నడిబొడ్డుల్లో ఆంధ్రుల ప్రతినిధుల విగ్రహాలను నిలబెట్టుకుంటుంటారు. తెలంగాణ ఉద్యమంలో తన జీవితాన్ని అర్పించి చివరికి తెలంగాణ వస్తే కానీ వివాహం చేసుకోను అని చెప్పినటువంటి త్యాగనిధి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అకాల మరణం తర్వాత, అది అకాల మరణం కాదు, హత్య అని నేను చాలాసార్లు వాదించాను కూడా. మరణం తర్వాత నర్సంపేట పట్టణంలో ఆయన గుర్తుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి దిమ్మ కట్టుకుంటే, ఈ పాలకులు మరి వీళ్ళు సుల్తాన్ పాలకులా లేదా అమరావతి పాలకులా అర్థం చేసుకోవాలి మనం. ఢిల్లీ సుల్తానులా వీళ్ళు లేదా అమరావతి గులాములా? పెద్దిరెడ్డికి విగ్రహానికి పర్మిషన్ అవసరమా? పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు అనుమతించలేకపోతున్నారు? పర్మిషన్లు శాసనాత్మకంగా అవసరమే కావచ్చు. కాస్త మనసు పెద్దగా చేసుకుంటే పర్మిషన్ అడిగితే అప్లికేషన్ పెట్టుకోరా, తీసుకోరా? మీకు కావలసిన వాళ్ళకు హైదరాబాద్ నడిబొడ్డుల్లో నిలువెల్ల కులహంకారము, నిలువెల్ల ప్రాంతీయ తత్వాన్ని నిలబోసుకున్నటువంటి పార్టీ ప్రతినిధుల విగ్రహాలు పెడతా ఉన్నారు. విగ్రహాలు పెట్టడం నేను తప్పనేం అంటలేను, ఆత్మగౌరవం సంబంధించిన విషయమే. కానీ వీళ్ళ విగ్రహానికన్నా తెలంగాణ జయశంకర్ సార్ విగ్రహాలు ఎక్కడెక్కడ పెట్టారు మీరు? ఈ విగ్రహాలు అడుగడుగున గ్రామాన ఆల్రెడీ ఉన్నాయి కదా, కొత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లోనేగా, కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యానా నీచ నికృష్ట రాజకీయాలు ఇవి. పిడికడి మంది ఓట్ల కోసం ఇంత దిగజారితే గుప్పడి మందితోటి ఎంత అభిమానం చూశాం కదా నిన్న అంతిమయాత్రలో పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారిది. అది కొనుక్కుంటూ వచ్చేది కాదు. ఆత్మానుబంధం ఉన్నటువంటి ఆ వేలాది మంది, లక్షలాది మంది పిలుపు లేకుండానే వచ్చారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమయాత్రకు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం ఆరాధించుకోవడానికి ఒక విగ్రహం ప్రయత్నం చేస్తే కూలగొట్టేస్తారా, అవమానిస్తారా? ఉద్యమకారుడు అందున ఈ ఉద్యమం చేసి తాను ప్రాణాన్ని త్యాగం పెట్టి, జీవితాన్ని అడ్డం పెట్టి ఏ తెలంగాణ కోసమైతే తన జీవితాన్ని అర్పించుకున్నాడో, మీలా కోట్లు, మీలా రియల్ ఎస్టేట్ బ్రోకరిజం చేయలేరు. మీలా ఫ్యామిలీ ప్యాకు జంబో ఫ్యామిలీకి దోపిడీకి పాల్పడలేదు కదా. సరిగ్గా సొంత ఇల్లు లేనటువంటి, మీరు పెట్టినటువంటి ఒత్తిడి, మీరు పెట్టినటువంటి బెదిరింపుల వల్లే కదా ఆయన చనిపోయింది. కనీసం ఆ యజ్ఞత, ఆ అభిమానం కూడా లేదా? ఇంత విశ్వాసం లేకుండా విగ్రహాన్ని అవమానకరంగా మీరు తొలగిస్తారని ప్రయత్నం చేసి దిమ్మం కొలగొడితే అనుమతిస్తే తప్ప? అనుమతించలేరా? ఒకవేళ అనుమతి తీసుకోకుండా ప్రారంభిస్తే అనుమతి తీసుకొని సూచించాలే కానీ అర్ధరాత్రి దొంగల్లా వచ్చి కొలగొట్టిపోవడం ఇది పిరికితనమే కదా, మీ బానిసత్వానికి నిదర్శనమే కదా, మీ గులాంగిరికి నిదర్శనమే కదా. మీరు అదే అక్కడ ఎన్టీ రామారావు విగ్రహం ఇంకెవరో విగ్రహం పెడితే ఆ విధంగానే కొలగొడతారా? పెట్టే ప్రయత్నం చేస్తే కొలగొడతారా?
ఎవరు పర్మిషన్ ఇస్తారు వాటికి? ఎవరు అనుమతి తీసుకున్నారు? అసలు విగ్రహాలు పెట్టకూడదనే నియమం ఉంది కదా, మరి ఎట్లా నడి బజార్లో నడి రోడ్డు మీద ఎట్లా పెట్టారు? ఎవరికి ప్రతీకలు? ఎవరు ఉద్ధరిస్తానికి ఆ విగ్రహాలు? ఏ మూలకు ఈ నిమ్మకూరులో పెట్టుకోమన్నాను. మేము పెద్దిరెడ్డి గారి విగ్రహం ఎక్కడ పెట్టాము? నర్సంపేటలో పెట్టుకుంటున్నాం. పెట్టుకోమని చెప్పండి. ఈయన విగ్రహం తీసుకెళ్ళి ఓ నిమ్మకూరులోనో ఓ కృష్ణా జిల్లాకు పెట్టుకోండి. ఎవరొద్దన్నారు? ఈ హైదరాబాద్కి ఏం సంబంధం? ఓ 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు పరిపాలించినంత మాత్రాన ఆయన ఇక్కడ ఆరాధ్య దైవం మాకేమన్నా? అందరూ పరిపాలించారు, ఆయన కూడా పరిపాలించాడు అంతే. ఆయన మా కోసం తర్పణం చేయలేదు కదా, పెద్ద సుదర్శన్ రెడ్డి గారి లెక్కనో జయశంకర్ సార్ లెక్కనో మా కోసం పరితపించిన వ్యక్తి కాదు కదా. మేమెందుకు మా గుండెల్లో మా కళ్ళకెదురుగా పెట్టుకోవాలని మేము ఘోషపడుతుంటే మా పెద్దిరెడ్డి గారి విగ్రహాన్ని మీరు ఈ విధంగా కూల్చడం పాలకుల బానిసత్వానికి దర్శనం. ఇది నిర్ణయాలు అలాగే వెళ్ళిపోతూ ఉన్నాయి, నీళ్లు అలాగే పోతున్నాయి, నియామకాలు అలా వాళ్ళ కోసమే పోతూ ఉన్నాయి. దేనికోసమైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో వాటిని కాలరాస్తున్నారు. నిధులు పోతున్నాయి, నియామకాలు పోతున్నాయి, నీళ్లు పోతూ ఉన్నాయి. ఇక మిగిలింది ఏంది? ఆత్మగౌరవాన్ని కూడా చంపేస్తూ ఉన్నారు. ఇదా మనం కోరుకున్న మార్పు? ఇదేనా మనం అనుకున్నటువంటి ప్రజాపాలన? దీన్ని ప్రజాపాలన అంటారా, నిరంకుశ పాలన అంటారా? మనమే తెలుసుకోవాల్సిన అవసరం. ఈ విధంగా అణచాలనో అణగదొక్కాలనో ప్రయత్నం చేస్తే అది అవివేకం. ఖచ్చితంగా మీరు మార్కును ట్రేడును ఎప్పటికి కూడా తొలగించలేరు. చరిత్ర సాక్ష్యం అది. ఎప్పుడు కూడా ప్రజల హృదయాలను గెలుచుకున్న వాటి మార్కుని మీరు తొలచలేరు. మీరు తాత్కాలికంగా అధికార బలమో మందబలంతో ఏదో చేయాలని అనుకుంటుండవచ్చేమో, తాత్కాలికమే ఆ పదవులన్నీ కూడా. ఆ పదవి పోయిన రోజు మీ పరిస్థితి ఎలా ఉంటాయని కూడా ఊహించుకోవాల్సి ఉంటుంది. అధికారం ఉంది కదా అని చెప్పేసి మా చేతిలో నిర్ణయించే అధికారం ఉందని చెప్పి ఇష్టారాజ్యం చేస్తే, ప్రజల అభిష్టం మేరకు కాకుండా ప్రజా వ్యతిరేకంగా చేస్తే నా జంతర్ మంతర్లో ఏం జరిగిందో చూసాం. మళ్ళీ ఒక జంతర్ మంతర్ హైదరాబాద్లో జరగకుండా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. రానటువంటి అవకాశతని క్రియేట్ చేసుకోవాల్సిన బాధ్యత పాలకులో ఉంది. ఈ విధంగానే ఉంటే రేపు చూద్దాం. పర్మిషన్ తీసుకుంటే విగ్రహానికి అనుమతి ఇస్తారో లేదో చూద్దాం. ఒకవేళ ఈ పాలన తీరు మారుతుందో లేదో చూద్దాం, ఎలా జరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.